అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి సీనన్న అయితే ప్రతిరోజు ఏదో ఒకటి చక్కటి వీడియోలు అయితే పట్టుకొని వస్తాడు కదా. గీయాల మరి ఎవరి దగ్గరికి వచ్చినా అంటే బీమా చేయండి, ధీమాగా ఉండండి. అర్థమైంది అనుకుంటా. మరి హెచ్డిఎఫ్సి ఈఆర్జిఓ గట్లనే సర్వీసెస్ ఏంటంటే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి జబర్దస్త్ అడ్వైస్ ఇస్తాడు. దా పెద్ద మనిషి పేరే బషీరుద్దీన్. మరి పెద్ద మనిషి దగ్గరికి అయితే ఇవాళ వచ్చిన ముచ్చట్లయితే అడుచుకుంటాం. మరి ఏంది, ఎట్లా, మరి ఏమేమి చేస్తున్నా, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలి, 2 వీలర్ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలి, 4 వీలర్ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలని ముచ్చట్లయితే మొత్తం మడుచుకోనికి వచ్చిన. పెద్ద మనిషి నమస్తేనే, ఎట్లున్నావు? బాగున్నా. చెప్పాలి మళ్ళీ చాలా వద్దులా, మీతో ముచ్చట పెట్టాలనుకుంటున్నా కానీ సమయం దొరకలేదు. ఇవాళ దొరికింది. మొత్తం మీద అయితే ఇంతకు బీమా చేయండి, ధీమాగా ఉండండి అంటూ ఎప్పుడు చూసినా అంటుంటావు. అసలు బీమా ఎందుకు చేయాలి, ఎందుకు ధీమా ఉండాలంటావు? బీమా అనేది ఎసోదంటే ప్రతి ఒక్క మనిషికి ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. సంపాదించినప్పుడు ఏం చేసుకుంటారంటే నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఇన్సూరెన్స్ ఎందుకు, ఇంకొకటి బండి మీద పోతుంటాం, నాకు బైక్ ఉంది, పోలీసులు పట్టుకున్నప్పుడు అవసరం, లేకపోతే ఎందుకు నాకు బండికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ నాకు ఎందుకు చేసుకోవాలి, ఇన్సూరెన్స్ నాకు ఏమవసరం ఉంది, మస్తు ఆస్తుంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి కానీ నాకు ఇన్సూరెన్స్ ఎందుకు అంటారు. ఎగ్జాంపుల్, నాకు 10 ఎకరాల భూమి ఉంది, ఓ పెద్ద 10 కోట్ల రూపాయలు ఇల్లు ఉంది. అది ఆస్తే, డబ్బులు కాదు. నీకు ఆస్తి ఉంటే నువ్వు ఆస్తికి శ్రీమంతుడు అవుతావు కానీ డబ్బుకి శ్రీమంతుడు కావు. కాబట్టి నీకు డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే ఏంటి, బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉండాలి, ఇది ఉండాలి. కొంతమందితో పోతుంటా ఇన్సూరెన్స్ అడుగుతుంటా. ఆయన ఏం చెప్తాడంటే, సరే ఇల్లు గడవడే నాకు కష్టం ఉంది, ఇక ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ చేయాలంటాడు. అయ్యా నీవు ఉన్నప్పుడే నీకు ఇల్లు గడిపితే కష్టం ఉంటే రేపటి నాడు నిమిషం కూడా నువ్వు లేవు అనుకో, మళ్ళీ ఆ కుటుంబం ఎట్లా గడుస్తుంది, నీ మీద ఆధారపడ్డ భార్య పిల్లలకి ఎట్లా, ఇవన్నీ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ ఆధారపడే మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు అదృష్టానికి గవర్నమెంట్ జిఎస్టీ కూడా తీసేసింది. 18% ఉండే, అది తీసేసింది జిఎస్టీ. దాంతో ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది రేటు. ఇన్సూరెన్స్ తీసుకుంటే మన కార్పొరేట్ ఎక్కడ పోయినా కానీ ఏమున్నా కానీ ఎంత బిల్లు వచ్చినా కానీ మనకు టెన్షన్ లేదు. ఇన్సూరెన్స్ తీసుకొని దాన్ని కవర్ చేయొచ్చు. లేకపోతే మన సేవింగ్స్ అన్ని గల్లంత అయిపోతాయి. సమయానికి మన తను లేవనుకోండి డబ్బులు, అప్పుడు సప్పో చేసి తీసుకొచ్చి ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చుకోవాలి, ఇవన్నీ టెన్షన్లు ఉంటాయి. బైక్ ఉంది, మనతో బైక్ కూడా ఒక పోలీసు వాళ్ళు పట్టుకుంటారనే భయమే కాదు, మనమే పోయి ముందైనా కొడతాం, ఏమన్నా ఎవరికి నష్టం. అదే ఇన్సూరెన్స్ ఉంటే ధీమా ఉండొచ్చు. ఇప్పుడు వాస్తవానికి అయితే కొత్త బైక్ తీసుకుంటాం కదా. కొత్త బైక్ తీసుకున్నప్పుడు మనకు షోరూమ్ బైక్ ఉన్నప్పుడు కంపెనీ నుంచి తప్పకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి మనకు చెప్తాడు. ఆ కొత్త బైక్ వచ్చినాక ఒక 3 years వరకు కంపెనీ నుంచి గ్యారంటీ ఇచ్చి ఉంటుంది. ఇక అది అయిపోయినాక కొందరు ఏం చేస్తాడంటే, అవసరమా నాకేమవుతుంది అన్నట్టు కొందరేమో చేయించుకుంటారు, కొందరేమో చేయించుకోరు. చేయించుకున్న వాళ్ళకి ఏం ప్లస్, చేయించుకోని వాళ్ళకి ఏం మనసు అవుతా ఉంటావు. ఒక షోరూమ్కి వెళ్ళి బండి తీసుకున్నప్పుడు 3 సంవత్సరాలు మీకు థర్డ్ పార్టీ ఇస్తారు. ఫుల్ ఓడి అంటే ఓన్ డ్యామేజ్ ఇస్తారు. ఆ ఓన్ డ్యామేజ్ ఒకటే సంవత్సరం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీకు పోలీసు వాళ్ళు పట్టుకుంటే మనకు వస్తుంది అంతే. అది కానీ మనం పోయేమైనా టెస్ట్ అయినా ఇంజన్కి ఏమైనా డ్యామేజ్ అయినా పనికిరాదు. ఎవరి ఇయర్ ఓన్ డ్యామేజ్ చేసుకోవాల్సిందే బండికి. అది వదులుకొని చేసుకోము, ఏమైతే ఇవాళ చేద్దాం రేపు చేద్దామని చేయరు. ఒక్కరోజు ఇక్కడ తక్కువైనా మళ్ళీ అన్ని దాని ఫోటోలు తీసి అన్ని తీసి దానికి మళ్ళీ సమానంగా తీసుకోవాలి. ఎక్కడ తీసుకున్నా, షోరూమ్ తీసుకున్నా, బయట తీసుకున్నా ఆ ఇన్సూరెన్స్ సమయానికన్నా ఒక 2 రోజులు 3 రోజులు ముందే దాన్ని పేమెంట్ చేసుకోవాలి. చేసుకొని రెన్యువల్ చేసుకోవాలి. అప్డేట్ ఉండాలి. అప్డేట్ ఉంటేనే సరిపోతుంది, లేకపోతే నడవదు. సో బండి ఇన్సూరెన్స్ చేసుకుంటే అనుకోకుండా మనకేమన్నా యాక్సిడెంట్ అయినా కూడా బండికి ప్లేస్ పాయింట్ అవుతుంది, ముంగటోళ్ళకి ఏమైనా వాళ్ళకి ప్లేస్ పాయింట్ అవుతుంది, మనకు కూడా ప్లేస్ పాయింట్ అవుతుంది అంటావు. ఇంకోటి మన ఒక పౌరునిగా ఒక పర్ఫెక్ట్ లెవెల్ ఉంటాం. అయ్యా మనం కూడా సరిపోయి ఉందామని. ఒకవేళ మనం తీసుకోలేదు అనుకో, ముందోడే మనం చేస్తే కూడా మనం మన మీద కేసు చేయలేము. అదే మనకి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని కరెక్ట్ ఉంటే గవర్నమెంట్ ఇవన్నీ చూసే మనకు అన్ని రూల్స్ పెట్టినారు, అవి పాటించాము. పోయి అడిగితే ఎంతో 190% మందితో ఇన్సూరెన్స్ లేదు. ఎంత చెప్పినా వినరు. ఈయన ఏజెంట్ ఎప్పుడు ఇన్సూరెన్స్ అంటాడు, ఫోన్ చేస్తే ఏమైనా తలకాయ నొప్పి, అది చేసుకోమంటాడు, హెల్త్ పాలసీ చేసుకోమంటాడు, బండి ఇన్సూరెన్స్ చేసుకోమంటాడు. ఈయన కమిషన్ తప్ప ఇంకోటి ఏం లేదంటారు. కమిషన్ కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనకు తెలిసింది మనం ఒకటి చెప్తాం. చాలా మంది తీసుకొని ఎన్నో రూపాయలు మిగిలించుకున్న వాళ్ళు ఉన్నారు. మన ఏరియాలో కూడా చేసుకొని వాళ్ళ అవసరాలకు ఓవర్ హార్ట్ ఆపరేషన్లు, కిడ్నీలు పోయి
లేకపోతే లివర్ ప్రాబ్లం అయ్యి లేకపోతే రకరకాల ఇబ్బందులు అయిపోయి కూడా తీసుకున్నారు. కొంతమంది ఏమనుకుంటారు, ఆ కష్టం వచ్చినప్పుడు అయ్యో ఆ పాపం ఇన్సూరెన్స్ ఉన్నందుకు మాకు ఇలా కాపాడారు. ఓ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ తీసుకోండి, ఆయన ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి పోవాల్సి వస్తుంది హాస్పిటల్కు కీమోథెరపీ అని. అప్పుడు ఏమైతే ఇన్సూరెన్స్ లో మా దగ్గర ఏంటంటే రీస్టోర్ ఫెసిలిటీస్ ఉంది. అంటే ఒక్కసారి తీసుకుంటే ఒక 5 లక్షలు తీసుకున్నారు అనుకోండి, ఆ 5 లక్షలు 100 సార్లు కాదు 1000 సార్లు వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పేషెంట్ కు పోయిన 1,00,000, 50,000, 60,000 అవుతుంటాయి. ఆయన 5 లక్షలు తీసుకున్నా గానీ వీడి సంవత్సరం అయిపోయి 20-30 లక్షలు అవుతాయి. అయినా కంపెనీలు ఇస్తాయి. సింపుల్ చెప్పాలంటే ఇదంతా ఒక సముదాయం. మనకే ప్రాబ్లం రావాలని లేదు, మనం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. పక్కన 100 మంది 1000 మంది ఉంటారు, మనం కట్టే ప్రీమియం అందరికి వనుకొస్తుంటారు, మనకు అసలు మనకు కూడా వనుకొస్తారు. కొంతమంది ఏం చేస్తారు, తీసుకుంటారు, వదిలేస్తారు. ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం అవసరం రాలేదమ్మా అని తీసేస్తారు. అప్పుడే ఆ ఇన్సూరెన్స్ అవసరం వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ గా. మనకి ఏమైనా ఫ్యామిలీలో ఏమైనా, పిల్లలకి ఏమైనా, భార్యకి ఏమైనా, అప్పుడు వనుకొస్తుంది. అదే మళ్ళీ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, హార్ట్ లేకపోతే స్టంట్ వేసుకోము, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, లేకపోతే డయాబెటిక్, లేకపోతే షుగర్ అట్లా హై లెవెల్ వచ్చినట్టు అప్పుడు మనం కావాలని ఎన్ని రూపాయలు కట్టినా ఇన్సూరెన్స్ ఇయ్యారు. వాస్తవానికి అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు కొందరేం చదువుకున్న వాళ్ళైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే బాగుంటుంది, నా పైన ఒక ఇన్సూరెన్స్ కడితే నాకేమైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా నాకు సపోర్ట్ అవుతుంది అంటే, ఈ ఇన్సూరెన్స్లో భాగంగా కూడా కొన్నేమో లైఫ్ డెత్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, కొన్నేమో హెల్త్ మెడిసిన్ ఇన్సూరెన్స్ ఉంటాయి, కొన్నేమో ఇక అసలు ఇంతకు ఇన్సూరెన్స్లో ఎన్ని టైప్స్ ఏవే విధంగా ఉంటాయి ఇంతకు? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మొత్తం హెల్త్ కు సంబంధించింది. ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను నా భార్య పిల్లలు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సపరేట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ తీసుకోండి, అది గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ కంపెనీ కానివ్వండి, ఏది కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ కంపెనీకి వెళ్ళిన కూడా మాకు ఇన్సూరెన్స్ ఉందండి, నాకుంది, నా భార్య పిల్లలకు ఉంది, నాతో పాటు మా అమ్మ నాన్నకు ఉంది అంటారు. ఇలా పరిస్థితి ఏంటి, అర్ధరాత్రి మన ప్రైవేట్ జాబులు తీసేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకే ఇన్సూరెన్స్ లేదు, ఆయనకే ఇన్సూరెన్స్ లేదు, ఆ పేరెంట్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కానీ పిల్లలు కానీ ఎవరం కానీ ఆ కంపెనీ ఇన్సూరెన్స్ మీద ఆధారపడదు, మనం ఓన్ తీసుకోవాలి. ఓన్ గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారు పాపం, వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మాకు ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కదా మాకు ఇన్సూరెన్స్ ఉంది అంటారు. నిజమే ఉంది, వాళ్ళు ఏంది ఫస్ట్ పైసలు కట్టాలి, మళ్ళీ పోయి క్లెయిమ్ చేసుకోవాలి, 3-4 నెలలు అక్కడ సమయానికి వస్తాయి రావు తెలియదు. మన ఇష్టం అంటే హాస్పిటల్ ఎక్కడ పోయినా. ఇంకోటి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిట్ ప్రకారంగానే చేస్తారు ఇన్సూరెన్స్. మనకేంది అన్లిమిటెడ్, మనం వచ్చి ఏ హాస్పిటల్ కావచ్చు ఎంత చేసుకోవచ్చు, మన ఇష్టం అంటే రూమ్ తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు, పేరుకేమో పెద్ద ఆఫీసరే ఉంటాం. ఆ లిమిట్ అయిపోయినా తీసుకొచ్చి జనరల్ వాళ్ళు వేసేస్తారు, అప్పుడు నువ్వు ఏమైపోతావు. అందుకని మనకు కానీ మన పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా అంటే మనిషి ఉన్నప్పుడే బీమా చేసుకోవచ్చు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు పెద్ద ఆయన టోన్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది మాట్లాడే వాయిస్కి. అంటే ఎగ్జాంపుల్ ఆయన టోన్కి ఏమైనా అయింది అనుకోండి, దాన్ని కూడా ఎన్ని కోట్లు, 100 కోట్లు 200 కోట్లు ఇన్సూరెన్స్ అని ఉంటుంది. అమ్మా ఇట్లా కూడా ఉంటుందా? అంటే ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే రకరకాలు ఉంటుంది, తక్కువ ప్రీమియంతో కోట్లలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఆయన లేకున్నా ఆయన ఫ్యామిలీకి వస్తుంది బీమా. అంటే ఇక్కడ దీపం లాగా ఉండొచ్చు, ఇక్కడ మధ్యన దీపం ఉంది, ఇక్కడికి వెళ్ళి గాలి వస్తుంది అన్నప్పుడు చెయ్యి ఉంటుంది ఇట్లా అడ్డం, దీపం ఎక్కడ ఇక్కడికి వెళ్ళి గాలి వస్తుంది, ఇక్కడ దీపం ఉంటుంది, ఈ రెండింటి మధ్య దీపం సురక్షితంగా ఉంటుంది. అంటే మనిషి ఉన్నా లేకున్నా. అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ గుర్తిట్ట 2 చేతులు పెట్టి మధ్యలో దీపం పెడతారంటావు. కాబట్టి కంపల్సరీ మనం ఉన్న వాళ్ళేమో ఎవరి చేతిలో ఏముంది తెలియదు, కానీ ప్రొటెక్షన్ ఉండడం మంచిది. అంటే హెల్త్ ఒకటి ఉంటుంది, లైఫ్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏమో జనరల్ ఇన్సూరెన్స్ అంటారు, దీనికి లిమిట్ లేదు. సూది తవ్వడం కాటి మొదలైతే విమానం వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు బర్రె ఉంది దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది దానికి ఉంటుంది, ఇల్లు ఉంది దానికి ఉంటుంది. ఇల్లు ఇన్సూరెన్స్ అంటే ఆ ఇల్లు, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, ఏసీ, బంగారం అన్నిటికీ ప్రతి దానికి ఉంటుంది ఇన్సూరెన్స్. మన కారు, బైకు, లారీ, ఇది అది అనే కాదు, అన్ని A to Z దీనికి ఉంది, దీనికి లేదనేది లేదు. బిల్లు ప్రొడ్యూస్ చేసి అమౌంట్ ఉంటే దాని ప్రతి ఒక్క దానికి సెక్యూరిటీ ఉంటుంది. సో వాస్తవానికి అయితే ఇప్పుడు నాకున్న కార్ మీద ఇన్సూరెన్స్ ఉంది, బైక్ మీద ఇన్సూరెన్స్ ఉంది, నా మీద ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఏదైతే మీడియా ఛానల్కి సంబంధించి ఛానల్ నడిపిస్తున్నాను, నా ఛానల్ మీద కూడా నేను ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు. ఆఫీస్ చూపించాలి, మీరు ప్లేస్ చూపించాలి, మీరు అట్మాస్ గుడ్ ఫెయిత్ అంటే నీ నమ్మకంగా నీ లెటర్ యాడ్ మీద నా ఆఫీస్ ఇది, నా ఏసీ ఇది, నా అద్దాలు ఇవి, నా టేబుల్ ఇది, నా కుర్చీ ఇది, నా ముందర ఇవన్నీ ఫర్నిచర్ అని చెప్పి అంత వాల్యుయేషన్ ఇస్తాం. ఆ వాల్యుయేషన్ ప్రకారంగా మేము ప్రొడ్యూస్ చేస్తాం. దానికి ఇంత ఛార్జెస్ నార్మల్ ఉంటుంది.
ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది అనుకోండి, అందరూ అనుకుంటారు 1 కోటి రూపాయలు అంటే ఎంత అవుతుందో అనుకుంటారు. ఏముండదు, మా అంటే ఓ 3-4 వేలు ఉంటుంది అంతే. ఆ 3-4 వేలు ఆ 1 కోటి రూపాయల ఇల్లు ప్రొటెక్షన్ ఉంటుంది. దాంట్లో ఉన్న వస్తువులకు మంచి అంతా మీరు ఏమేమి రాస్తారో అన్నిటికీ ప్రొటెక్షన్. అనుకోకుండా ఏదన్నా దొంగ ఆచారం వచ్చి ఏదైనా షాక్ సరుకుంటాయి కాలిపోయినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే అన్ని వస్తాయి అంటావు. దొంగతనమైన అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ వరదలు వస్తాయి, అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఏసీలు కాలిపోతాయి, లేకపోతే అనుకోకుండా దొంగలు వచ్చి బంగారం ఎత్తుకుపోతారు, లాకర్కి వెళ్ళిపోతుంది, అవన్నీ కవర్ అయిపోతాయి. మన ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. హెల్త్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ పాడి పరిశ్రమ ఉంటుంది, ఆ బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, అయ్యో మాకు కూడా ఉందా అని అనుకుంటుంది. కానీ వీటికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. దాని వాల్యుయేషన్ ఎంత ఉంది, ఎంత పాలు ఇస్తుంది, ఏముంది, దానికి ఏమన్నా చనిపోయింది, ఎట్లా చనిపోయింది, ఇవన్నీ ఇన్సూరెన్స్ ఉంటాయి. అవునే, ఇంతకు ఎన్నేళ్ల సంధి ఇన్సూరెన్స్ దాంట్లో నువ్వు దిగినావు, ఎన్నేళ్ల సంధి చేస్తున్నావు? నేను ఇది 12 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ సర్వీసెస్. 12 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. దాదాపు 400 పైన కస్టమర్లు గుడ్ హెల్త్ ఉన్నారు, అందరికి సర్వీస్ ఇస్తున్నాము. కాబట్టి దీంట్లో ఇక మాకు అన్ని లోటుపాట్లు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటది, కస్టమర్ ఓవర్ ఆయన ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ చేస్తాడు, చేసి ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు, పోయి ఆయన ఏం చేస్తాడు, అయ్యా ఏమైంది ఇన్సూరెన్స్ ఇద్దా అంటే, మీ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఏముందయ్యా, నాకు క్లెయిమ్ వస్తలేదు, కోపం అవుతాడు మా మీద. అయినా మేము భరిస్తాం, భరించి మెల్లగా నిదానంగా వాళ్ళ కోపం తగ్గినాక అడుగుతాం, కొద్దిగా కూల్ కానీ కోపం ముద్దు అని అడుగుతాం. ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, ఆ జ్వరం వస్తే 102 డిగ్రీలు ఉంటేనే జ్వరంలో క్లెయిమ్ అవుతుంది, లేకపోతే కాదు క్లెయిమ్. వాళ్ళు ఏం చేస్తారు, దండం అంటే తెలియక మాకు అది చేస్తారు, ఏంది సార్ మీరు పెట్టినాం క్లెయిమ్ రాలేదని. ఏముంటుంది, ఇప్పుడు ఇంటికాడ జ్వరం వస్తే డాక్టర్ని చూపించుకుంటాం, ఆ డాక్టర్ చిట్టి కూడా ఈయననే చెప్తాడు హాస్పిటల్లో, ఎవరు థర్డ్ పార్టీ వచ్చినప్పుడు, సార్ మా ఇంటికాడ చెక్ చేసినాం, ఆ డాక్టర్ ఉన్నాడు, ఆయనతో చూపించుకున్నాం, ఆ నుంచి మళ్ళీ ఈ కామినేనికో యశోదకో అవుతుందని చెప్తారు. ఆ పేపర్ చూపించమని ఆయన అడుగుతాడు. ఈ హాస్పిటల్ అయినా వాళ్ళకి ఎప్పుడు ఆ పేపర్ ఇస్తారు, దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేయాలి, పంపాలని. ఆ పంపకపోతే ఆ క్లెయిమ్ ఆపేస్తారు, మీరు పైసలు కట్టండి రీఎంబర్స్మెంట్. అప్పుడు కస్టమర్ ఏంది మా మీద గర్వం అవుతాడు, అప్పుడు మళ్ళీ నిదానంగా ఇవన్నీ ఇవ్వాలమ్మా, దీంట్లో మీరు పెట్టిన దాంట్లో తక్కువ ఉంది, ఇది ఇస్తే మీకు వస్తుంది అంటే మళ్ళీ వాళ్ళకి ఇస్తారు, ఇచ్చి క్లెయిమ్ చేపిస్తారు. వాస్తవానికి అయితే మీరు 12 ఏళ్ళ సంధి లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఉంటున్నామంటారు కదా, మరి ఏదైతే మీర్పేటకి సంబంధించి మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి సామాన్య ప్రజలకు మీరు చేసినటువంటి ఇన్సూరెన్స్లో భాగంగా వాళ్ళకి మన హెల్ప్ఫుల్ అయిందటవా? అందరికీ అయింది సార్. ఇక్కడ మనతోనే అని మహేశ్వరం అనే కాదు, నేను పుట్టి ఊళ్ళో కానీ అమెరికా వరకు కూడా ఉన్నారు మన ఫ్రెండ్స్, దోస్తులు, కస్టమర్లు. ఎక్కడ ఉన్నా పాపం వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా దేవుడేరుగా. సర్వీస్ లో మాత్రం వాళ్ళకి కావాల్సిన డౌట్స్ క్లియర్ చేస్తాం, ఆ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తాం. వాళ్ళ అదృష్టం ఉంటే మాతో తీసుకోవచ్చు, ఇంకెక్కడైనా తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలనే భావనగా ప్రతి ఒక్కరికి చెప్తుంటాం. అయ్యా ఇన్సూరెన్స్ తీసుకో, నా దగ్గరనే తీసుకోవాలని ఏం లేదు, ఎక్కడైనా సరే తీసుకోండి, ఏడైనా. పాపం చాలా మంది తీసుకోవాలని కోరుకుంటారు, తీసుకోవాలని ఉద్దేశం కూడా ఉంటుంది, కానీ అందరి దగ్గర డబ్బులు ఉండవు, ఆ డబ్బులు కూడా కట్టడానికి వాళ్ళతో ఉండవు. కాబట్టి వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటుంది, కానీ వాళ్ళ దగ్గర పేమెంట్లు ఉండవు. ఉండగా చెప్తారా సార్ లేదంటే సరే సార్ మీ దగ్గర ఉన్నప్పుడు చేయించుకోని అని చెప్తాం. ఎగ్జాంపుల్ బైక్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మా అంటే 1000 రూపాయలు ఉంటుంది కట్టేది. ఆ 1000 రూపాయలు కట్టిన కూడా ఎంతో మందితో ఉండవు, చెప్తారు ఎంతైతే అడుగుతారో చెయ్యరు. అప్పుడు కొంత ఆలోచన చేస్తాం, వీళ్ళు పైసలు లేక చేస్తలేరా లేకపోతే చేయొద్దని చేస్తలేరా అంటే సాధ్యమేంతో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనీ లేకనే చెయ్యరు. ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకుంటే, ఒక 10 ఏళ్ళ కింద మనిషి నాకు పరిచయం అయ్యిండు, చిన్న ఇది కట్టుకోవే నీకు మంచిగా ఉంటుంది అంటే, నేను ఆ మనిషి మీద నమ్మకంతో ఒక నెలకు 6000 కడుతున్నా, 10 ఏళ్ళ సంది కట్టుకుంటూ వస్తూనే ఉన్నా. మళ్ళీ ఇది నాకు లాభం అంటావా నష్టం అంటావా? లాభమే, కానీ ఆ టైం మొత్తం కట్టాలి, ఎక్కడ ఆపొద్దు. ఆపితే మీ పైసలు ఒక లక్ష్యం కొరకు పెడితే ఆ లక్ష్యం అనేది పూర్తి అయిన దగ్గర దాన్ని అట్లే ఆపాలి. కష్టమైన సరే ఇష్టంగా కట్టాలి, అది లాస్ట్ వరకు కట్టాలి, అప్పుడే మీకు అనుకున్న రిజల్ట్ వస్తుంది. ఏజెంట్లు ఏం చేస్తాం మేము, అయ్యా మీరు కట్టుకొని 3 ఏళ్ళు ఏం కాదు తర్వాత వస్తాయి, అంత రాంగ్. మీరు సరెండర్ వాల్యూ తీస్తే మీకు 30%, 40% కూడా రాదు. కాబట్టి ఇలా స్టార్ట్ చేస్తే అది 10 ఏళ్ళ, 12 ఏళ్ళ, 20 ఏళ్ళ, 25 ఏళ్ళ ఆ మొత్తం టైం కట్టాలి. కట్టినప్పుడే దానికి ఫుల్ పైసలు వస్తాయి, లేకపోతే రావు. ఒకవేళ ఇప్పుడు నేను 5 ఏళ్ళు కట్టినా నా తోటి పైసలు వెళ్ళక నేను ఆగిపోయిందాను, కాబట్టి పరిస్థితి ఏంటంటావు? దాన్ని ఏదైనా కష్టపడి రెన్యువల్ చేసుకోవాలి. అదే చెప్తున్నా కదా, మీరు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బాబు ఉన్నాడు, మీరు కట్టిండ్రు,
ఆయన ఎగ్జాంపుల్ అమెరికానో ఎక్కడో పోయి ఎంబీఏ ఏదో పెద్ద చదువులు చదవాలనుకున్నాడు. అప్పుడు ఆస్తులు అంతస్తులు లేకున్నా సరే మా బాండ్ పేపర్ ఇస్తే బ్యాంక్ అప్లయానికి షూరిటీ ఇస్తారు. అమ్మా ఇట్లా కూడా ఉంటుందా? ఇంత ఆసర అవుతుందా? ఇంత ఆసర అవుతుంది. ఆ పైసలతోనూ అతడు అక్కడ చదువుకోనికి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి ఉంటుంది, ఆ సమయానికి మీతో డబ్బులు ఉండవు, పర్వాలేదు, దాంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తారు, బ్యాంక్ లోన్ ఇస్తారు, బాండ్ పేపర్ మీద లోన్ ఇస్తారు, సెక్యూరిటీ మీద లోన్ ఇచ్చేస్తుంది. పనికొస్తుంది. ఎక్కడ మీకు పనికిరాని వచ్చింది ఏంటంటే కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఆ టైం వరకు కంపల్సరీ కట్టుకుంటేనే మీకు మొత్తం లాభాలు వస్తాయి, లేకపోతే మీకు లాభాలు రావు. సో వాస్తవానికి అయితే ఆన్లైన్లలో చాలా మంది ఫోన్లు చేసి మేము తక్కువకే మీకు ఇన్సూరెన్స్ చేస్తున్నామని ఫోన్లు చేస్తుంటారు కదా, అసొంటోళ్ళకి అప్రోచ్ అయితే బెస్ట్ అంటావా? లేక ఇట్లా ఇప్పుడు మీరు సీనియర్ ఉన్నారు, మరి మీ ఆఫీస్ వచ్చేసి జనప్రియలో ఉంది, మరి మీ దగ్గరకు వస్తే బెస్ట్ అంటావా? ఆన్లైన్లో ఏంటంటే సింగిల్ టైం కొరకు ఒక సంవత్సరం కొరకు 4% 5% డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ వాళ్ళు డైరెక్ట్ ఇస్తారు. కానీ సర్వీస్ ఏమవుతుందంటే మీకు ఏమైనా ఇబ్బంది జరిగింది, లోకల్ ఏజెంట్ దగ్గర తీసుకుంటే మీకు ఆయన కాల్ చేస్తే ఒకసారికో 4 సార్లకో జవాబు ఇస్తాడు, అయ్యా ఈ ప్రాబ్లం కాదు ఇదని. ఆన్లైన్ లో చేస్తే ఎవరు జవాబు ఇస్తారు, అర్ధరాత్రి ఎవరు వల్కరిస్తారు, కస్టమర్ ఎవరు వల్కరిస్తారు, దిక్కుండరు ముక్కుండరు. అందుకొరకే సాధ్యమైనంత వరకు లోకల్ ఏజెంట్తోనే పని చేయించుకోవాలి. అది నేనే కాదు, ఏ ఏజెంట్ అయినా పర్వాలేదు, ఆ ఏజెంట్ దగ్గర ఉంటే మీకు పరిచయం ఉంటుంది, ఆ పరిచయం ఏంటో మాకు జవాబు ఇస్తారు, ఏంది మంచి చెడ్డ చెప్తారు. కాబట్టి ఏజెంట్తోనే చేయడమే మంచిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ చాలా మంది వీడియో చూసారు అనుకుందాం, చూసి నాకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి గొంగడి సీన చేసింది కాబట్టి నమ్మకం, మనిషిని అయితేనే చేస్తాడని నమ్మకంతో ఉంటారు. మరి నేను కలవాలంటే ఏడికి రామంటావు, ఏం చేయమంటావు? నాది మొబైల్ నెంబర్ ఉందండి, నా పేరు మొహమ్మద్ బషీరుద్దీన్, 8790192786 24/7 ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకోవచ్చు. మన ఇన్సూరెన్సే కాదు, ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా ఏమున్నా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అన్నిటికీ ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ ప్రతి దానికి కూడా మేము సర్వీస్ ఇస్తాము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నా ఇల్లు జనప్రియలో నా ఆఫీస్ ఉంది, 5వ బ్లాక్లో ఉంటుంది కింద, అక్కడికి మీరు రావచ్చు. లేకపోతే నా నెంబర్ కూడా కాల్ చేయొచ్చు, నా బోర్డు కూడా ఉంటుంది బయట, ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. ఇంకోటి ఫేస్బుక్లో నా స్టేటస్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. సో రైట్, మరి ఏదేమైనా కూడా మీ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకున్నా పర్వాలేదు, కానీ వీడియో తీసి చేసుకుంటే ఇంకా సూపరు. కానీ నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, నాకు ఇంకా డౌట్లు ఉన్నాయి అంటే ఇప్పటిదాకా చెప్పిండు కదా నెంబర్, మళ్ళీ నేను చెప్తా అట్లా కూడా స్క్రీన్ మీద కూడా పెడతా. 8790192786 ఇది తెలుగులో. ఇంగ్లీష్లో 8790192786 ఈ ఫోన్ నెంబర్. మీకు అడ్వైస్కి సంబంధించి ఎప్పుడు ఏ సూచనలు సలహాలు కావాలన్నా మరొక ఫోన్ చేసిరంటే క్లియర్గా చెప్తాడు. మరి ఇటువంటి సూచనలు సలహాలు తీసుకొని మీ జీవితానికి బంగారు బాట వేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. అవునే పెద్ద మనిషి, మళ్ళీ నేను పోయేస్తా. థ్యాంక్స్, సంతోషం. మరి ఛానల్ చూసిన ప్రేక్షకులకు ఏం చెప్తావు ఆఖరికి? ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ బషీరుద్దీన్, నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. మీరు ఎప్పుడు ఎలాంటివి ఉన్నా మీ యొక్క సలహాలు కానీ మీ సూచనలు కానీ నేను పాటిస్తుంటా. నా దగ్గర కూడా మీకు ఏమైనా అవసరం ఉంటే ఇన్సూరెన్స్ సంబంధించిన ఎలాంటి పనులు ఉన్నా సరే, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హౌస్ ఇన్సూరెన్స్ కానీ, మైనర్ ఇన్సూరెన్స్ కానీ, ఎలాంటి ఇన్సూరెన్స్ సూది నుంచి విమానం వరకు ఏది ఉన్నా సరే ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రతి పని చేయడానికి నేను 24/7 మీకు అందుబాటులో ఉంటాను. నా పేరు మొహమ్మద్ బషీరుద్దీన్. నా మొబైల్ నెంబర్ మరోసారి చెప్తున్నాను, 8790192786. రైట్, చూసిరు కదా. మరి గిసొంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే న్యూస్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ఉంటాం అలిగా.